గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సో అటువంటి గురువుని ఈరోజు మనం సత్కరించే సదవకాశం వచ్చిన మీ అందరూ చాలా చాలా అదృష్టవంతులు. గురువుని బ్రహ్మతో పోలుస్తాం, విష్ణుతో పోలుస్తాం, మహేశ్వరుడితో పోలుస్తాం. బ్రహ్మ ఎందుకు అంటే శిశువుల్లో మంచి ఆలోచనని సృష్టింపు చేస్తాడు గురువు, అందుకే బ్రహ్మ. విష్ణువు ఎందుకంటే మంచి గుణాన్ని పెంపొందిస్తాడు, అందుకే విష్ణు. మహేశ్వరుడు ఎందుకంటే అవగుణాన్ని, చెడు ఆలోచనల్ని పోగొట్టి చక్కని దారిలో చూపించేవాడే గురువు. అందుకే గురువుని విష్ణుతోటి, మహేశ్వరుతోటి, బ్రహ్మతోటి పోలుస్తాం అనమాట. అలాంటి గురువులకి ఈరోజు సత్కరిస్తున్నాం కాబట్టి మొదటిగా వాళ్ళందరినీ వేదిక మీదకి ఆహ్వానించి వాళ్ళందరినీ సత్కరిద్దాం. అందరూ మీరు ఒకసారి మీ కరతాళ ధ్వనులతో వాళ్ళని వేదిక మీద ఆహ్వానించండి. సదా విముక్తి సాధకం కళాధరకం లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే దైత్యకం నతాసుభాసునాయకం నమామితం వినాయకం నతేతరాతి బోధితాతభాస్వరం నమస్సురారి నిర్జరం నరాధికాపదుత్తరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయ పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేదరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం మనస్కరం నమస్కరామి భాస్వరం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్మహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరణ్ గణేశ్వరం సరోగతాం మరోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాయుతాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్. నేను కొంతమంది పేర్లు చెప్తాను, అక్కడ మనందరూ ఒక నిమిషం నుంచి వాళ్ళందరి కోసం మౌనం పాటిద్దాం. శ్రీమతి శివకామి అమ్మగారు, శ్రీ డిఎన్ స్వామి గారు, శ్రీమతి దయామణి అగస్టిన్ గారు, ఎంఎస్ఎన్సి త్రివేణి గారు, శ్రీమతి సామ్యూల్ గారు, శ్రీ దేవిరాజ్ దత్తా గారు, శ్రీమతి బివిడి లతా గారు, శ్రీ యు శ్రీనివాస్ గారు ఆఫీసర్, శ్రీ యువి భాస్కర గారు, శ్రీ డిఎస్ రతి గారు, శ్రీమతి చంద్రకాంత్ గారు, శ్రీమతి సిద్దికి గారు, శ్రీ కౌశిక్ గారు, శ్రీ రత్నకార్ గారు, శ్రీ రోషన్ లాల్ గారు, శ్రీ సోహన్ లాల్ గారు, శ్రీ ముర్గిరామ్ గారు, శ్రీ బాబులాల్ గారు, సుమతి టీచర్ గారు మనలో చాలామందికి ఆంగ్లం నేర్పించారు. ఆ ఆంగ్లం నేర్పించినది మనం మర్చిపోయాము, కానీ ఆవిడ మర్చిపోలేదు. చక్కగా ఈ వయసులో కూడా మాట్లాడి మనలందరినీ ఆశీర్వదించారు. వారికి అప్పటికి ఇప్పటికీ కూడా మన కృతజ్ఞతగా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్కి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నమస్కారం అండి. Dear students, our great team of teachers and friends, ఈరోజు మనకెంతో ఆనందదాయకమైన సుదినం జరిగిపోయిన గోల్డెన్ స్కూల్ గుర్తు తెచ్చుకుంటున్న
సంబరాల దినం. We have reintroduced to మనుషులు మారినా మనసులు మారలేదు. ఈ రోజున ఇక్కడ ఈ గెట్ టుగెదర్ని అరేంజ్ చేసిన సమ్ ఓల్డ్ స్టూడెంట్స్ రామకృష్ణ, శైలజ, Ravi, Srinivas, Shankar. Here, a few students brought along with the teachers to narrate their student life. But nowadays, these get-togethers are very rare. Why we are very rare? Because there is a change in lifestyle. Nowadays, value life is secondary. Because the society is undergoing busy, fast life. Now, less time is allotted to think about the past and golden days. Though there is a desire to meet and exchange their views, some old students have less opportunity as they are scattered all over the world. The world has become so small. And wherever they are, I believe their memories of school days are fresh. Most of the students have occupied reputed positions in all fields as engineers, professors, doctors, economists, etc. We are proud of them and our best wishes are with them. Such get-togethers give us more pleasure, attachment and affection. If we talk about our school in Delhi, it started with a few students at primary level. Within no time, the progress took place in strides due to the efforts of great, devoted educationists. Soon, the school became secondary and senior secondary school named after the great founder, Dr. Srimati Durgabai Deshmukh Memorial Senior Secondary School. Catering to the education needs of Andhras and non-Andhras, bringing regional integration. So, under the able guidance of the great personalities, we had an opportunity, all the teachers have an opportunity to serve the institution and soon occupied a front place among the well-recognized education institutions. Those were the days when the managing committees, school society stood with selfless devotion and efforts. And today, we cherish the memories of those great personalities. And all this is done with the cooperation of students as well as teachers. And there is all this coordination, and it is not only in curricular activities, also co-curricular activities. The students involved themselves and exhibited their talents. For example, in the beginning, there was a competition among the zonal schools where we had youth parliament. In that youth parliament, we had really good feelings and they presented the what is going on here in the parliament. And our school luckily adjudged as the best, and we received
the great memento, and they brought so many laurels and also decorations. So it is not only in education, the result was very good during that period, and I think it is also continued. It is not only in studies, but the students involved themselves, I told you, in sports, cultural activities. They themselves came front and helped the teachers in every activity. They were disciplined, no doubt. With all this, we are very proud, especially these students who are sincere, who have arranged today's get-together is appreciable. And I profusely thank for these children for arranging such get-together, and I wish all the students best of luck, and every student is great in their own way. That is how I feel proud today here, though I could not recognize, but slowly I recapitulated. We recapitulated everything of the school activities, and then we are very happy to see so many today. Instead of just who are you, just like day to day, FI is not there. We just concentrate our minds. Amazing. Then we came to know, oh, small. Yes, that is how I am feeling very, very pleasure. And thank you once again, our students who are responsible for doing all this. Thank you. Thank you. Thank you. अच्छा बच्चों, पीछे तक मेरी आवाज आ रही है? पीछे के हाथ उठा दो, मैं बता दूंगी, नहीं तो मैं नहीं बोलूंगी। ठीक है, मैं सबको प्यार करती हूँ, सब मेरे बच्चे हैं। मैं बिल्कुल अकेली रहती हूँ अपने घर में, मैं अकेली अपने घर में अकेली हूँ, पर मेरी सारी दुनिया मेरे बच्चे हैं। और मेरे आंध्रा स्कूल के बच्चे जितने ये हैं, ये सब मेरे अपने बच्चे हैं, और इनके बच्चों के बच्चे भी मेरे ही बच्चे हैं। तो बस इसके सिवा मैं नहीं सोचती कि मेरे सम्मान का इससे बढ़िया और क्या हो सकता है कि जिसके लिए इतने बच्चे मेरे सामने आ गए हैं। हाथ कोई हंस रहे हैं, कोई तालियां बजा रहे, कोई कहता है मैं डस्टर मारती हूँ। आई एम वेरी हैप्पी। अगर मैंने किसी को डस्टर मारा भी है तो आज वो सबसे बड़ा, बहुत बड़ा ऑफिसर होगा, बहुत बड़े पोस्ट पे होगा। तो तुम लोग तो वैसे ही मेरे प्यारे लड़कियों को मैंने आज तक कभी नहीं मारा, कभी नहीं मारा। सच्ची बात बता रही हूँ, अपनी एक्सपीरियंस। लड़कियों को मैं अवॉइड करती थी, मैं कहती थी लक्ष्मियाँ हैं घर की, इनको नहीं मानना, और लड़कों को पूछो मत। तो ये छोटी छोटी बातें आज मुझे याद आ रही, और एक एक बच्चे की शक्ल में याद करने की कोशिश कर रही हूँ, एक एक बच्चे की। और कुछ बच्चे तो याद आए, कुछ नहीं आए, पर सब लोगों को मैं याद कर रही हूँ। ये दिन मेरा सबसे बढ़िया, बहुत ही बढ़िया दिन रहा मेरे जीवन का। इससे बढ़िया कोई दिन नहीं। यही मेरा जन्मदिन है, यही मेरा मरण दिन है, सब कुछ यही है। इससे कुछ और कह नहीं सकती हूँ। सबके लिए मेरा आशीर्वाद। धन्यवाद।
నేను తెలుగులో ఎందుకు మాట్లాడను? మాట్లాడతా. నిప్పాణి గారు ఆయన కొడుకు నా దగ్గర చదువుతుంటే నేను హిందీ మాట్లాడేదాన్ని, మహారాష్ట్రియన్ స్టైల్లో వెళ్ళేదాన్ని. బికాజ్ ఐఎమ్ మరాఠీ, మీ మరాఠీ. तो उन्होंने जब मैंने తెలుగు మే వాళ్ళతో మాట్లాడా, మీ కొడుకు చాలా అలర్చేస్తాడండి, సరిగ్గా చదవటం లేదు అన్నాను. అనగా నేను, మీకు తెలుగు నేర్చుకున్నారా, మీకు తెలుగు వస్తుందా అంటే, నేను తెలుగు ఐఎమ్ ఫ్రామ్ డీప్ ఆంధ్ర, గోదావరి జిల్లా అంటే బస్. ఆ నిప్పాణి గారి పిల్లలు ఇవాళ చాలామంది ఇక్కడ ఉన్నారు. ఒక్కొక్కళ్ళని ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. హీ వాజ్ మేనేజర్ టు అవర్ స్కూల్, వెరీ నైస్ పర్సన్. జయలక్ష్మి గారు అన్నీ ఎంత మాట్లాడారో వాళ్ళకి. జయలక్ష్మి గారు లేదు, ఏమీ వదలలే మాట్లాడ్డాను. నేనేమేమో మాట్లాడదాం అనుకున్నా, అన్నీ మాట్లాడేశారు. దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి మాట్లాడారు. నేను ఒక్క మాట మాట్లాడతా, దుర్గాబాయి దేశ్కుమార్ లేకపోతే మేము ఉండేవాళ్ళం కాదు. అంటే ఆంధ్ర స్కూల్ గురించి మాట్లాడుతున్నా. ఆవిడ మూలాన్ని ప్రవాసీ ఆంధ్రాస్కి ఢిల్లీలో స్కూల్ అని స్థాపించారు, అన్నీ చేశారు. ఆవిడ గురించి మా స్కూల్లో ఇప్పుడు ఎవరు ఏమి చేయటం లేదు, మీరు చేశారు. అందుకోసం చాలా ధన్యవాదాలు మీకు. ఇలాగే ఆవిడ కోసం మీరు చేస్తూ ఉండండి, అదే నా మనసు. సభకి నమస్కారం. ప్రఫుల్ల గారు చెప్పినట్టు అసలు మేమేం మాట్లాడదు, మా ప్రధాన ఉపాధ్యాయులు వారు మా తరఫునంతా ఆవిడ మాట్లాడారు. ఇంకా మమ్మల్ని మేము వేరే ప్రత్యేకించి మాట్లాడక్కర్లేదు. అయినా కూడా ఈరోజు మాకు మా స్కూల్ వార్షికోత్సవం జరిగేటప్పుడు ఎట్లా ఉంటుందో మళ్ళీ మాకు అవన్నీ జ్ఞాపకం వచ్చినాయి. మా స్కూల్ వార్షికోత్సవం జరిగినట్టుగా ఉంది. ఈ పిల్లలంతా పెద్దవాళ్ళు అయిపోయి ఈ పండుగ జరుపుతున్నారు అన్నట్టుగా మాకు భావన కలిగి చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది టీచర్లు అందరం ఇక్కడ స్టూడెంట్స్ మా అంత వాళ్ళు అయినారు. వాళ్ళంతా కూడా వాళ్ళందరినీ చూసి చాలా సంతోషం వేసింది. చిరంజీవులందరికీ నా ఆశీర్వచనాలు చెప్పి వాళ్ళు బాగా పైకి రావాలి, ఇంకా బాగా పైకి రావాలని కోరుతూ ధన్యవాదాలు చెప్పుకుంటూ and especially for creating such a moment for us to feel almost 20-25 years younger than what we are today. God bless. నిజంగా చెప్పాలంటే సంతోషంలో మాటలు రావట్లేదు. ఇంతమంది స్టూడెంట్ని చూడటం అంటేను, అందులో హైదరాబాద్లో మేము పాఠాలు చెప్పిన వాళ్ళైనా వీళ్ళందరూ అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగా పైకి వచ్చినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా టీచర్ల అదృష్టం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మాకు మా పిల్లలు ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంటారు. చూసినప్పుడల్లా వాళ్ళు మమ్మల్ని విష్ చేస్తే మిమ్మల్ని చూసినట్టే ఉంది కానీ పేరే గుర్తుండదు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. కనుక ఇంతమంది కలిసి ఈ హైదరాబాద్లో మమ్మల్ని అందరినీ పిలిచినందుకు, సత్కరించినందుకు థ్యాంక్స్ చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ, ముఖ్యంగా ఆర్గనైజర్స్ ఇంత బాగా ఆర్గనైజ్ చేశారు ఇంత పెద్ద ఎత్తున అంటే చాలా సంతోషించదగిన విషయం ఒకటిను. మా పిల్లలు ఇంత బాగా చేశారు అనేది ఇంకో సంతోషం అన్నమాట. మామూలుగా తల్లిదండ్రులు అయితే ఒకళ్ళిద్దరు పిల్లలతో సంతోషిస్తారు, మేమైతే వేల మంది పిల్లలు మా పిల్లలు అని చెప్పేసి
ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని చూసి చాలా సంతోషిస్తాం. చాలా సంతోషంగా అందరికీ థాంక్స్. పెద్దలు చెప్తారు, ఎవరైనా శుభ్రంగా నీళ్ళు తాగి బతకాలని ఉంటే ఆ వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళక తప్పదు అని. ఈ విధంగా చేసి ఎంత ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మమ్మల్ని గుర్తు చేసుకు మా సేవల్ని, మా సర్వీస్ని గుర్తు చేసుకుంటూ సత్కరించడం అన్నది చాలా గొప్ప విశేషం. ఈరోజు ఉపాధ్యాయులతో జరిగిన జీవన స్రవంతిని టీచ్ చేసినటువంటి విద్యార్థులను ఎన్నో విధాలుగా గుర్తు చేసుకున్నటువంటి అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యకర్తలకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంతలో వివరిస్తున్నాను. ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇంతమందిని చూసేటప్పటికి ఇవాళ యాక్చువల్గా కడుపు నిండిపోయింది. ఇంకా నాకు ఇంకేం అక్కర్లేదు అనిపించింది జీవితంలో. చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకన్నా చెప్పగలిగింది ఏం లేదంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. So bless you all, my old students, and I'm so happy to see you all here, and I can't express my feelings in words. That's what I can say, but I'm very, very happy to be a part of this event. Thanks a lot for the honor. Thank you. Thank you. I have no words to express. A big thank you to all the organizers. Now I want to say a couplet. Children are born with wings, but teachers make them fly. Now you can see here. Thank you. Today it's very, very unique day for me. I'm not only a teacher but also a student of the school. I passed out in 71, and today along with my teachers I'm sitting here, and that's really a very honorable and momentous day for me.
ఆంధ్ర స్కూల్లో ఒక అదృష్టంగా భావిస్తున్నానండి. స్టూడెంట్స్కి ఇంత మంచి టీచర్స్ని ఇంత చక్కగా మీకు ధన్యవాదాలు తెలుపు. I never thought I can meet all of you like this. నేను చాలా కొద్ది సంవత్సరాలే పనిచేశాను ఈ స్కూల్లో. అయినప్పటికీ నన్ను ఇలా గుర్తుంచుకుని ఇలా పిలిచినందుకు ఆర్గనైజర్స్ చాలా థ్యాంక్స్ చెప్తాను. Exactly said, only 3 things influence everybody's life. One is అమ్మ ఒడి, చిన్ననాటి బడి, చిన్నప్పటి ఉపాధ్యాయుల పడి. So these 3 things I think influence you very well. That's why in this way you have organized this. I'm really happy. I have no words to express actually. So I thank each one of the organizers and God bless you all. సభకు నమస్కారం. ఇంతవరకు ఎప్పుడు మైక్ పట్టుకోవాలని కోరుకుండేది, పట్టుకోలేదు స్కూల్లో పనిచేస్తున్నా కానీ మీ అందరూ ఇలా సత్కరిస్తున్నందుకు మాట్లాడాలని అనిపిస్తుంది. మీరు ఒకటి ఏం చెప్పాలంటే, మీరు అందరూ కష్టపడండి, వర్క్ హార్డ్ అండ్ దెన్ సక్సెస్ సాధించండి, టీచర్స్ని సత్కరించండి. ఈ విధంగానే టుడే ఈజ్ ఏ మెమొరబుల్ డే ఫర్ మీ. వన్ థింగ్ ఏంటంటే, ఈరోజు యాక్చువల్గా మా పెద్ద పాప బర్త్డే కూడా ఇదే రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా నేను మొత్తం సర్వీస్ మొత్తం ఆంధ్ర స్కూల్లో పనిచేయలేదు. కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ వచ్చేసాను. నేను రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా అవ్వలేదు నాకు అక్కడ. నాకు ఆ కోరిక తిరిగినట్టు అనిపిస్తుంది ఇక్కడ నేను వచ్చేసాను. చాలా థ్యాంక్స్ ఆర్గనైజర్ గారికి. First of all, I want to say very, very happy new year to all. మనకి మార్చిలో సంవత్సరాది వస్తుంది. సో నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్స్ టు మిస్టర్ రామకృష్ణ గారు అండ్ హిస్ కోలీగ్స్ హూ ఆర్ ఆర్గనైజింగ్ దిస్ ఫంక్షన్. ఐ ఆమ్ వెరీ, వెరీ హ్యాపీ ఫర్ దిస్ అకేషన్ అండ్ వాల్యుబుల్ మూమెంట్స్ to meet with you all and spending for some time with you. అసలు ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు అండి. చాలా సంతోషంగా ఉంది, చాలా గౌరవంగా ఉంది. అసలు ఈ సంస్కారం మన పిల్లల్లో వచ్చింది, మన పిల్లలకు ఉన్నది ఇప్పటి వరకు అంటే అదంతా పేరెంట్స్ యొక్క గొప్పతనమే. ఫస్ట్ గురువులు పేరెంట్సే. మీ కన్న తల్లిదండ్రులు చాలా పుణ్యాత్ములు, వాళ్ళ అదృష్టవంతులు. వాళ్ళు మీ వంటి పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేసినందుకు మేము చాలా అదృష్టవంతులము. ఈ గౌరవం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీకి గర్వకారణం. ఈ సంస్కారాన్ని మీరు మీ పేరెంట్స్ ద్వారా మా ద్వారా పొందిన ఈ సంస్కారం మీ పిల్లలకి, మీ తర్వాత జనరేషన్కి మీరు మార్గదర్శనగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు మీకు ఆరోగ్యంలో ఇవ్వాలి. అత్తామామలతో, భార్య బిడ్డలతో, పిల్లలతో హ్యాపీగా మీరు ఉండాలి. అన్ని రంగాల్లోనూ మీరు ముందుకు వెళుతూ దేశ అభివృద్ధికి మీరు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగిదిగో పాఠశాల, నాణ్యమైన పాఠశాల మనదెనోయి. హాయి హాయి మా విద్య, జ్ఞానదాయి మా విద్య. ఈ బడిగే పూలవనం, జ్ఞానానికి మూలధనం. మరువకండి మా బడిని, ఇదిగిదిగో పాఠశాల, నాణ్యమైన పాఠశాల మనదెనోయి.
మా విద్యతో జగమంతా ముంచివేతు విజ్ఞానం, చక్కనైన మార్గంలో నడిపింతుము మా బడిని. ఈ బడియే పూలవనం, జ్ఞానానికి మూలధనం, మరచిపోము మా బడిని. ఇదిగిదిగో పాఠశాల, నిలిపియుందు మీ సంస్థను ప్రాణమైన అర్పించి. ఏ నాటిదో సాంప్రదాయం, చక్కనైన సాంప్రదాయం, మరచిపోము ఆదర్శం. ఇదిగిదిగో పాఠశాల, నాణ్యమైన పాఠశాల మనదెనోయి. ఈ పాట మాకు మోహన్ సార్ అని అప్పుడు ఆంధ్ర స్కూల్లో నేర్పించారు. 72లో 73లో నేర్పించారు. ఆయన జ్ఞాపకార్థంగా గుర్తున్న మట్టుకు పాడాను. కరెక్ట్గా ఉందా లేదా నేను చెప్పలేను. థ్యాంక్ యూ. ఎప్పటికీ కలకాలం అని కోరుకుంటూ మేము సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓ శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ మ్యామ్. ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఈ కార్యక్రమానికి పాత్రదారుడు కేవి ఎలియాస్ కేవి రామకృష్ణ. నేను ఐ రిక్వెస్ట్ 1960 బ్యాచ్ స్టూడెంట్స్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఇక్కడికి వచ్చి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసిన కేవి, ఇలాంటి కార్యక్రమం సంవత్సరం జరగాలని కోరుకుంటూ కేవి, సంధ్య, డాక్టర్ సిరి ముగ్గురు ఇటువంటి స్టేజ్ మీద. మైసెల్ఫ్ కేవి రామకృష్ణ, కేవీఆర్ అంటారు నన్ను అందరూ. ఈరోజు ఈ సభ ఈ వేడుక ఇంత బాగా జరగడానికి కారణం నా ఫ్యామిలీ కూడా ఉంది దీంట్లో. వాళ్ళు కూడా నాకు చాలా సహకరించారు. హైదరాబాద్లోనే ఉంటున్నాను. యువర్సిటీ స్టాఫింగ్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మై వైఫ్ కృష్ణకుమారి, తర్వాత మై డాటర్ సత్యశ్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కేవి. నమస్కారం అందరికీ. నా పేరు రాజేశ్వర్. 66 బ్యాచ్ సైన్సు. మేము ప్రస్తుతం ఇప్పుడు సికింద్రాబాద్లో సెటిల్ అయి ఉన్నాము. నేను కంప్యూటర్ కంపెనీస్లో పనిచేసి జనరల్ మేనేజర్ గాను, వైస్ ప్రెసిడెంట్ గాను రిటైర్ అయ్యాను. నా భార్య ఇక్కడికి ఇలా వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకుని నాకు చాలా సంతోషంగా ఉంది. ఆర్గనైజేషన్ చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. స్పెషల్లీ సుమతి టీచర్ గారిని కలుసుకున్నందుకు థ్యాంక్ యూ. My name is Bharati. I passed out in 1967 from Andhra School. I had been working in pharmaceutical companies for a long time, and finally I moved over to Hyderabad, and I am in Hyderabad. I have 2 daughters. Both are doing their studies in science subjects. I am NVL Rao, Nippani Vijay Lakshmanajirao,
ఫ్రమ్ 1969 బ్యాచ్. సో అందరూ కూడా ఇంత మంచి ప్రోగ్రామ్ అది అరేంజ్ చేశారంటే వెరీ మచ్ ఎక్సైటెడ్. చాలా బాగా అరేంజ్మెంట్ చేశారు. సో మా పాత ఆల్మోస్ట్ 50 years I left the school for more than 4 decades. So it's very nice. And one more thing I want to tell you. My father, Nipani, he came to Delhi in 1944 and he settled there. So my father's side, mother's side, they're all settled there. So we are 21 brothers and sisters from Andhra School main branch. 21, out of which some 7 to 8 are here. So only 3 or 4 could not finish their higher secondary from plus 12 from Andhra. The remaining they have finished their higher secondary and plus 2 from Andhra School. So we are 21 and Vai Sarojini, my auntie Atta, she is a teacher, and including my ma and her Menama, Tanguda Andhra School product. He is passed out in 1965. Of course, he is not there. That's Guinness Book of Record better, Andhra School record better. Thank you very much. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు. నా పేరు ద్రోణంరాజు సూర్యప్రకాష్ రావు. 1962 నుంచి మేము ఢిల్లీలో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీ. అజ్మల్ ఖాన్ రోడ్, కరోల్ బాగు. మా నాన్నగారు ఆకాశవాణి వార్తలు, తెలుగు వార్తలు చదివేవారు, ద్రోణంరాజు వెంకటరామయ్య గారు. నేను వాళ్ళ పెద్ద అబ్బాయిని. 1966 నుంచి 69 వరకు, ఆ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఆంధ్రా స్కూల్లో చదివి, హన్స్రాజ్ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీలో చదివి, ఢిల్లీ పోలీసులో ఉద్యోగం వచ్చి ఆంధ్రా బ్యాంక్లో ఉద్యోగం ఢిల్లీలోనే వచ్చింది. 1972 నుంచి 40 ఏళ్ళు ఆంధ్రా బ్యాంక్లో పనిచేసి ఐ రిటైర్డ్ యాజ్ చీఫ్ మేనేజర్. నా తర్వాత నా 6 తమ్ముళ్ళు, చెల్లాయి అందరూ కూడా ఆంధ్రా స్కూల్ ఢిల్లీలో చదివారు. డాక్టర్ సత్యవతి అని లేడీ హార్డింగ్లో చేసింది. అది ఎల్కేజీ నుంచి 12th క్లాస్ వరకు టాపరు ఆంధ్రా స్కూల్లోని. మా మిస్సెస్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్రా స్కూల్ బాంబే. అది కోఇన్సిడెన్స్. I felt very happy attending this function and congratulations to each one of you for having made this contribution, your contribution. My చిన్నప్పుడు ఫ్రెండ్ మీట్ అయ్యాడు. Wish you all the best. God bless you. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం. నాది 1975 బ్యాచ్. నా పేరు పద్మిని. నేను ఢిల్లీలో చదివి తర్వాత మ్యారేజ్ అయ్యి హైదరాబాద్ వచ్చాను. నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నేను అసలు వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. మా పుట్టిన సైడ్ నిప్పాణి బ్యాచ్ అంతా అందరూ కజిన్స్ 12 మంది మేము అందరూ ఆంధ్రా స్కూల్లోనే చదివాము. సో ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ దట్ నేను వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. సో ఇవాళ రోజు ఎప్పుడు మెమరబుల్ డేగా ఉండిపోతుంది. జై హింద్, ఆంధ్రా స్కూల్ జిందాబాద్. థ్యాంక్ యూ. I am M. Krishnapriya. I'm 1986 batch, pass out. I studied for whole 12 years in Andhra school and 21 of my family members passed out from Andhra school ITU branch. And we are very proud to be part of Andhra school ITU branch. I've come from Delhi. Basically I'm from Kakinada. And it's been very good to see all my batchmates, seniors, juniors, all my teachers from whom I have studied and from whom I haven't studied still. I'm very happy to be associated with this event. Thank you so much. Hello, I'm Rajeshwari, 1986 batch. I moved to Hyderabad in 95. Ever since I've been here. Kind of Hyderabadi now. I have 2 daughters. Very nice coming here, meeting all of you. Especially now that we are moving to US in April. It's been a very, very good opportunity. You people have given me to come here and meet all of you before I left for some time. Plan to come back again and see you again. But till then, I'll go with these sweet memories. Thank you. My name is Vijayalakshmi. Thanks to Andhra School, especially biology teacher, Padma teacher, I probably have now turned out to be a dentist. Happy birthday, Rajeshwari.
Yeah, this was a wonderful opportunity. I really have to thank the seniors, Mr. K.V. Ramakrishna and his batchmates. I'm not sure about the name, but a couple of them sitting here. Really, we're very grateful to you for this opportunity to be able to meet the teachers who are around and get their blessings. Just one suggestion, being doctors, we always end up giving advice, but one suggestion if I can make, if we could have an official alumni for Andhra School, we'd all love to contribute. Yeah, the people who have the maximum number of students graduated from the school, and I believe now what we have calculated, the school is probably around 60 years old. And this would be a wonderful time to have this kind of an alumni. I think now most of the ex-students are also in reasonably good positions. We're in a position to contribute. We'd love to contribute. And let's hope the school comes up a lot better and a lot more. Yeah. Thank you. Thanks a lot for having this meet. I would like to tell that my grandfather was one of the few founder members of Andhra School. He was very closely working with Durgabai Deshmukh in the 1950s for this school. And I was born in Rajahmundry, and I came here in 1974. And then onwards, I was in Andhra School. Well, that's all I would say. And I would definitely want all of us to work towards making our school a better place and have a alumni association kind of a thing where we can have these events time and again, and we can meet and maybe on a better level. And it's just a very humble beginning, but it's a very great effort on the parts of all the persons who came together and make this happen. It's a great effort. Thank you all. Thank you so much. I'm Srinivas. I was in Andhra School from 75 to 80. Then after that I moved back to Hyderabad, and it's a really wonderful effort on behalf of KVR to see that everyone who's here from Andhra School to come and meet. It really gives a lot of memories, and as Vijayalakshmi garu cheppinattu, let's also have some association so that we can often meet and we can always relive our memories over here. And that's it, and it was wonderful to get the blessings of the teachers who really guided us in shaping our careers. Thank you. My name is Raghavendra. Everyone calls me Arun, and I passed out in 1989 batch. So I passed out in 1989 batch, and I think it's a great initiative that was organized. After so many years, I have met my teachers and my batchmates, my seniors, and it's a wonderful experience, and I hope that we get to meet more often. And these kind of get-together are organized, not only here, but even in Delhi. A lot of friends from Delhi could not come here. So I hope that, one of these get-together gets organized in Delhi. And there is another opportunity to meet many of my friends, my old schoolmates, teachers. And it's a great day. And I'm really going to remember this for a long time, Thank you. It was a wonderful day for all of us. Let me introduce myself first. I'm Vasu Mitra, working in the Accountant General's office in Hyderabad for the last 20 years. It was a wonderful day. We could meet all our classmates and especially our beloved teachers. And this function happening in Hyderabad was just wonderful. Thanks to all the organizers and all my friends. Thank you all. I'm Dr. Brahmananda Rao. I did my class 12th at Andhra School way back in 1988. Did my BSc, MSc, PhD in chemistry, and I'm a scientist at Indira Gandhi Center for Atomic Research, Kalpakam. It's just a chance that yesterday Vasamitra called me and I was in a train, so I just landed at 9 o'clock, 10 o'clock I was here. I think I did not have missed for anything for this chance I had. I met all my teachers who were one of the great sources of inspiration for me. Particularly Shyamala Murthy madam, she was the first teacher for me in the school. In physics, I also teach students now. I still, whatever the concept she taught, is still useful to me, and I still teach students the way she used to teach me. In that way, she was a role model, and it's great to see all my friends here from 90. Ramana, I met after a long time. Raghavendra, TSS, Vasamitra. It's great to have all of you. Thanks a lot. I'm TSS Srinivas from 1988 batch.
presently working in defense audit. It was very nice meeting all the seniors and our beloved teachers at Hyderabad. I thank one and all, especially the organizers who have taken a lot of pain to make this function a success. Thank you. My name is Satya Nagesh. I passed out from Andhra School in 1981. చదివింది 2 ఏళ్ళైనా ఒక జీవితం అనుభవాన్ని గుర్తుల్ని ప్రదర్శించింది ఆ స్కూల్ నాకు. చాలామంది బ్యాచ్మేట్స్ ఇక్కడ మళ్ళీ కలవడం చాలా సంతోషం. టీచర్ గురించి చెప్పాలంటే ఒక టీచరే నాకు పాఠాలు చెప్పింది, మిగతా వాళ్ళందరూ పాటలు చెప్పారు. ఇప్పుడు నేను మాటల వృత్తిలో ఉన్నాను. ఐఎమ్ జర్నలిస్ట్ బై ప్రొఫెషన్. ఇట్స్ రియలీ ఇండీడ్ వీ షుడ్ థ్యాంక్స్ సమ్ ఆఫ్ ఫ్రెండ్స్ like K.V. Ramakrishna and everybody who has taken all the pains and the effort to bring us all together in this evening. And thank you very much, and it's been a great day for us. Thank you. I am Mekirala Sai Baba, passed out in 1979 in science section. But here I have observed some students of seniors and juniors, but no one else has come from my section today. But still I am happy to be here. So I am a physics lecturer. I could have had the opportunity to felicitate the physics teacher, Shyamala Madam, today. So I wish to continue in my interaction with the friends who have met here. Thank you. నా పేరు GPVL నరసింహారావు, 79 బ్యాచ్ కామర్స్ స్టూడెంట్ని. ప్రస్తుతం వర్కింగ్ యాజ్ ఎ రీజనల్ లేబర్ కమిషనర్ సెంట్రల్. థ్యాంక్ యూ. I am R.V. Rajashekar, settled at Visakhapatnam. From 4th class to 12th class I studied in Andhra School. So after that also I had been number of times to the school. We've been meeting KVR and other people. We had get-togethers in Hyderabad and New Delhi. So it's a good occasion that we are all together. Thank you. I am having my own industry at Visakhapatnam.